సరస్వతీదేవి రాతి మీద ఎందుకు కూర్చొని ఉంటుంది? హంస పక్కన ఎందుకు నిలబడి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సరస్వతీదేవిని అందరం చిత్రపటాల్లో, ప్రతిమల్లో చూస్తూనే ఉంటాం. బ్రహ్మ పత్ని అయిన ఈమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మంలో కూర్చొని మాణిక్య వీణ వీటుతూ ఉంటుంది. ఈమె శరతృతువు అంటే ఈమెకు చాలా ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల స్వరాలు ధరించే ఈమెకు హంస వాహనాలు, నెమలి పించం అంటే చాలా ఇష్టం. అందరూ దేవతలు కమల పుష్పంలో కూర్చొని ఉన్నట్లు చిత్రాల్లో చూపిస్తూ ఉంటారు కదా. మరి దానికి అర్థం ఏమిటంటే, కమల పుష్పం నిలువు లోతుల్లో నీటి బురదల్లో పుడుతుంది. నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోదు, నీటికి నానదు. చీకటి అంటే ఇష్టం ఉండదు, వెలుగు అంటే వికసిస్తుంది పుష్పం. అందుకే దీనిని జ్ఞాన పుష్పంగా హిందువులు గౌరవిస్తారు. సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉండటానికి ఒక సంకేతికం ఉంది. సరస్వతీదేవి సర్వ విద్యలకు అధిదేవత. శక్తి, సంపద స్థిరంగా కావు, ఏదో ఒకనాటికి హరించుకుపోతాయి. కానీ విద్య బండరాయిలా స్థిరమైనది అనే విషయాన్ని తెలియపరచడానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉంటుంది. ఆమె హంస వాహనంగా ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యం కాదు. కానీ హంస ముందు పాలలో నీళ్లు పోసి ఉంచితే పాలను మాత్రమే తాగుతుందట. అంటే విద్య వల్లే వివేకం, విజ్ఞానం లభిస్తాయని తెలియపరచుటకే ఆమె హంసని వాహనంగా ఉంచుకుంది.